హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. సో అందరూ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. దయచేసి అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా సరే టారో పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఇంకా ఎవరికైనా సరే స్పిరిచువల్ గైడెన్స్, ఒరాకిల్ గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్, మీ యొక్క కరెంట్ ఎనర్జీస్, జాబ్, కెరియర్, బిజినెస్, మీ ఫ్యూచర్ ఏంటి అసలు అనేది తెలుసుకోవాలంటే కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి నన్ను అప్రోచ్ అవ్వండి. సరేనా? ఓకే, సరే, ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు లవ్ కార్డ్స్ డెక్ తీసుకుందాం. మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్. మీ పార్ట్నర్ అంటున్నారు ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్ అని. చూద్దాం. ఐఎమ్ అఫ్రేడ్ టు కాంటాక్ట్ యూ. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి భయపడుతున్నారంట. ఐ లవ్ యూ చెప్తున్నారు. యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యూ గో. నీకు తెలీదు, ఇప్పుడు నేను చాలా కష్టమైన సిచ్యువేషన్లో ఉన్నాను, చాలా టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను, నీకు తెలీదు. ఐ వండర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వితౌట్ మీ. నేనే ఆశ్చర్యానికి గురవుతున్నాను, నువ్వు ఎలా హ్యాపీగా ఉన్నావు నేను లేకుండా అని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు. ఎందుకు అంటున్నారో చూద్దాం. సో ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ. తప్పంతా నేనే చేశాను, మళ్ళీ మిమ్మల్ని బ్లేమ్ చేశాను అంటున్నారు. చూద్దాం. సో లాస్ట్ కార్డ్ కూడా ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్. ఓకే, మిమ్మల్ని ప్రతి చోట వెతుకుతున్నారట. అంటే మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం ఉంది. సరే, ఈ కార్డ్స్ కూడా నేను ఒక కార్డు క్లారిఫై చేస్తాను. సో ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్ అన్నారు కదా. సరే, మనం కార్డ్ షఫిల్ చేద్దాం. ఈ డెక్ నుంచి ఒక్కొక్క కార్డు క్లారిఫై చేస్తాను. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. సో ఏస్ ఆఫ్ వ్యాండ్స్. సో ఐ am afraid to contact you. కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ఐ లవ్ యూ. సో దీనికి వచ్చేసిన కార్డు హై ప్రిస్టెస్. ఇంకోటి యూ డోంట్ నో హౌ ఇట్ వాస్ టు లెట్ యూ గో. దీనికి వచ్చేసి లవర్స్ కార్డ్ వచ్చింది. సో ఐ వండర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వితౌట్ మీ. దీనికి వచ్చేసి 4 of cups వచ్చింది. ఇట్ వాజ్ మై ఫాల్ట్, ఐ బ్లేమ్డ్ యూ. 8 of swords వచ్చింది. ఓకే, ఈ కార్డ్స్ అన్నీ నేను ఒకసారి క్లారిఫై చేస్తాను. ఓకేనా? సో నేను వచ్చేసి ఇక్కడ ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను. సరేనా? 1 by 1 ఒక్కొక్క కార్డ్ రీడింగే తీసుకుంటాను, బట్ ఓవరాల్ ఎనర్జీసే చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, పాస్ట్లో మీరిద్దరూ ఎలాంటి రిలేషన్లో ఉన్నారో, మీ బంధాన్ని కొనసాగించారో, ఈ రిలేషన్ని కొనసాగించారో, లవబుల్, ఆ ఎమోషన్స్, ఆ కేరింగ్, ఇంకా అంటారు కదా ఫ్లర్టీ మాటలు, ఆ షేరింగ్, ఆ కన్వర్సేషన్, ఆ చాటింగ్స్, మ్యూచువల్గా హ్యాపీనెస్, మళ్ళీ అలాంటి లైఫ్ లీడ్ చేయాలి, మళ్ళీ అలా ఫీల్ అవ్వాలి అని అనుకుంటున్నారు. మళ్ళీ ఈ రిలేషన్ని కొనసాగించాలి అంటే న్యూ స్టార్ట్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. ఈ రిలేషన్ని గతంలో ఎలాగైతే ఎంత హ్యాపీగా ఉన్నామో ఆ విధంగా కొనసాగించాలి, న్యూ బిగినింగ్ చేసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటున్నారు. రిస్క్ అని తెలుసు తనకు, బట్ తనకు నీ మీద ప్రేమ ఉంది కదా, మీకు తన మీద ప్రేమ ఉంది, తనకు మీ మీద ప్రేమ ఉంది, కానీ రిస్క్ అని భయపడుతున్నారు. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఇక్కడ
డివైన్ని ప్రే చేస్తున్నారు, ఎందుకంటే అంత భయపడుతున్నారు. ఓకేనా. అంటే ఇక్కడ చూడండి, మేబీ మీ పర్సను ఎట్లా ఎట్లా అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి భయపడుతున్నారని చెప్పొచ్చు. ఈ పర్సన్ లైఫ్లో 2 సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. డెఫినెట్గా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. థర్డ్ పార్టీ విషయంలో 2 చాయిసెస్, మీ పర్సన్ లైఫ్లో 2 చాయిసెస్ ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు ఇక్కడ. ఓకేనా. మీ పర్సన్ లైఫ్లో 2 చాయిసెస్ ఉంటే మిమ్మల్ని చూస్ చేసుకున్నారు, బట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి భయపడుతున్నారు. సో థర్డ్ పార్టీ విషయంలోనూ భయపడుతున్నారు. ఇక్కడ ఎవరో ఈ పర్సన్ మేబీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ పర్సన్ లైఫ్లో మీ ఇద్దరి సిచ్యువేషన్ ఎవరికైనా ఈ పర్సన్ షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా ఈ పర్సన్ని భయపెడుతున్నారన్నమాట. సో ఈ విషయంలో మీ దగ్గరికి వచ్చి కాంటాక్ట్ అవ్వడానికి, అంటే ఎగ్జాంపుల్ అంటే నువ్వు వెళ్ళినా వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు, ఎందుకు అనవసరంగా ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది అని ఇట్లా చెప్తున్నారు అన్నమాట. అంటే నెగిటివ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరు. ఓకేనా. సో ఆ పర్సన్కి మీ విషయంలో ప్రేమ ఉన్నా కూడా, తన రిపిటెన్స్ అవుతున్నా కూడా, పశ్చాత్తాప పడుతున్నా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు. దూరం నుంచి చూస్తున్నారు, సాటిస్ఫై అవుతున్నారు, హ్యాపీనెస్ పొందుతున్నారు అన్నమాట. దూరం నుంచి చూసి ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. సమ్ ప్లానింగ్స్ అయితే చేస్తున్నారు. ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండాలి. సో ఇంకా చెప్పాలంటే మీ విషయంలో మీకు సంబంధించి మీ పార్ట్నర్కి చాలా అట్రాక్షన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మీరు రోజుకు కూడా చాలా బ్యూటిఫుల్గా తయారవుతున్నారు, అందంగా తయారవుతున్నారు. ఓకేనా. సో ఈ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేయడమో, లేదంటే మీ స్టేటస్లు డీపీలు గమనించడమో, మీ విషయంలో చాలా ప్యాషన్ ఉంది, చాలా అట్రాక్షన్ ఉంది. మీ బిహేవియర్ పరంగా స్మార్ట్నెస్కి, అంటే ఐ డోంట్ కేర్ అనే నేచర్కి అన్ని రకాలుగా స్పిరిచువల్గా, ఫ్యామిలీ పరంగా, చిల్డ్రన్స్ పరంగాను, మీ గోల్స్ని అచీవ్ చేసే విషయంలోనూ ఇలా అన్ని రకాలుగా సెల్ఫ్ వర్తీగా ఉన్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారని అయితే చెప్పొచ్చండి డెఫినెట్గా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ లోపల ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు లోపల. అరే తను మీతో నిజాయితీగా ఉంటే బాగుండేదే, అంటే మీ పర్సన్ చెప్తున్నారు ఇక్కడ, మీ పర్సన్ చెప్తున్నారు నా ద్వారా, గమనించండి, నా రీడింగ్ ద్వారా అన్నమాట. నా పర్సన్ విషయంలో నిజాయితీగా ఉంటే బాగుండే, ఈ ఎమోషన్స్ అన్నీ ఆ రోజే ఎక్స్ప్రెస్ చేస్తుంటే బాగుండు, నేను ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేదు, నేను ఎందుకు ఇంత రూడ్గా బిహేవ్ చేశాను, అంటే ఎందుకు నేను ఇంత నిజాయితీగా లేను, ఎందుకు మైండ్ గేమ్ ఆడాను, ఇప్పుడు మనసు పరంగా చాలా ఎమోషన్స్తో ఫీల్ అవుతున్నా, నేను ఎంత తప్పు చేశాను, నేను అలా ఆ రోజు చేయకుండా ఉంటే బాగుండు అని లోపల ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, కానీ బయటికి కనిపించట్లేదు మీ పర్సన్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే నీకు తెలీదు, నిన్ను వదులుకోవడము నాకు ఎంత కష్టమో నీకు అర్థం కావట్లా అంటున్నారు మీ పర్సన్. మిమ్మల్ని వదులుకోవడము, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను, మిమ్మల్ని వదులుకోవడం నాకు ఎంత కష్టమో నీకు తెలియట్లేదు, మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, ఈ పర్సన్ ఎనర్జీస్ని యాక్సెప్ట్ చేయట్లేదు, మీరు ఈ పర్సన్ ఎనర్జీస్ని, మీ పర్సన్ ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, అవాయిడ్ చేస్తున్నారు, దూరం పెడుతున్నారు, పట్టించుకోవట్లేదు ఈ పర్సన్ని. ఓకేనా. ఈ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉన్నారు, మీ ఆఫర్స్ని, మీ ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు ఈ పర్సన్. సో రిజెక్ట్ చేశారు ఈ పర్సన్ పాస్ట్లో. అది తనకు కూడా కష్టంగా ఉందంటే, మిమ్మల్ని వదులుకోవడం నాకు అంత కష్టంగా ఉంది నీకు తెలీదు. ఇక్కడ ఈ పర్సన్ మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు, బట్ ఈ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ చాయిసెస్ ఆర్ దేర్. అది వేరే విషయం. అక్కడ వీళ్ళు హ్యాపీగా లేరు. అంటే చూడండి, ఇక్కడ మీరు ఇప్పుడు ఈ పర్సన్ విషయంలో చాలా కోపంగా ఉన్నారు అనేది ఈ పర్సన్కి తెలుసు, తప్పు తనదే అని తెలుసు. ఓకేనా. 100% తప్పు తనదే అని తెలుసు. మీరు అడిగే క్వశ్చన్స్కి తన దగ్గర ఆన్సర్స్ లేవు. మీరు చాలా బోల్డ్గా తయారయ్యారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే భయపెట్టేలాగా ఉంది,
మీ పర్సన్కి. ఎందుకు భయపడడం? తప్పు చేసిన వాళ్ళే కదా భయపడేది. వాళ్ళు తప్పు చేస్తేనే భయపడతారు. మీరు చాలా కోపంగా ఉన్నారు, చాలా బోల్డ్గా ఉన్నారు. తప్పు చేసింది తను, పైగా మిమ్మల్ని బ్లేమ్ చేశారు పాస్ట్లో. మీరు చాలా కోపంగా ఉన్నారు, చాలా అగ్రెసివ్గా ఉన్నారు, చాలా బోల్డ్గా ఉన్నారు. మీరు మీ పర్సన్ తన తప్పుల్ని ఒప్పుకుంటున్నారు. నేనే తప్పు చేసి మిమ్మల్ని బ్లేమ్ చేశాను, నేనే తప్పు చేసి మిమ్మల్ని నిందించాను, నేనే తప్పు చేసి మిమ్మల్ని అవమానపరిచాను, తన తప్పులు తన దగ్గరే ఉంచుకొని మిమ్మల్ని బ్లేమ్ చేశాను అనేది కూడా తనకు తెలుసు. అది మీకు కోపం అని కూడా ఆ పర్సన్కి అర్థమైంది. ఓకేనా? సో అందుకనే మీ మీ ఎనర్జీస్ని తనకి ఇవ్వట్లేదు. మీ పర్సన్ ఎనర్జీస్ని మీరు అందుకోలేకపోతున్నారు. ఓకేనా? సో ఇక్కడ తప్పు తనదే అని కూడా ఒప్పుకుంటున్నారు. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరివో మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు కొంతవరకు కనెక్ట్ అయినా, కొంతవరకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.